తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదువుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడి వాక్యం ద్వారా మనకి జయమునిచ్చును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక అంటున్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు మొదటి పత్రికగా రాస్తూ, మనకు క్రీస్తు యేసు మూలముగా జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును. మనకి అన్ని జయాలే ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము కనుక, ఆయన చేతిలో చెక్కబడి ఉన్నాము కనుక, ఆయన సొత్తుగా ఉన్నాము కనుక మనకు అన్ని జయాలే ఇస్తున్నాడు దేవుడు. ఒకవేళ ఏమైనా అపజయము కలుగుతుందా, అవి తాత్కాలికమే. శోధకుడు మనల్ని శోధించడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. శోధకుడు మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి, దేవుని నుండి మనము తప్పిపోయేలాగున్నా వాడు ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటాడు. కాకపోతే మనము స్థిరమైన విశ్వాసం కలిగి, స్థిరమైన భక్తి కలిగి దేవునిలో జీవించినప్పుడు మనకి ఎల్లవేళలా జయమే కలుగుతుంది. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మహిమార్థమై తండ్రి మన ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు జయమును అనుగ్రహించే దేవుడుగానే ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయం పొందుతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించబట్టే మనము క్షేమంగా జీవిస్తున్నాము. విజయోత్సాహంతో మనల్ని దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అనేక మార్లు అనేక గొప్ప కార్యాలు మనల్ని జరిగిస్తూ ఆయనకి బలమైన సాక్షులుగా మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇది అంతయు యేసుక్రీస్తు ద్వారా మనకి జయమును అనుగ్రహిస్తున్న దేవుడికి మనం వేలాది వందనాలు స్తోత్రాన్ని. అపోస్తలుడైన పౌలు కూడా జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము చెల్లించిన విధముగా మనము కూడా మన హృదయాంతరంగముల నుండి దేవునికి స్తోత్రం చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. ఆయన మనకు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి అద్భుత కార్యాలను బట్టి ఆయనకి కీర్తి స్తోత్ర మహిమలు చెల్లించాలి. అప్పుడు మనల్ని ఇంకా దేవుడు ప్రేమిస్తాడు, ఇంకా మనల్ని హత్తుకొని ఉంటాడు, ఇంకా మనకి క్షేమం దయచేస్తాడు, వృద్ధి దయచేస్తాడు. చూసిన బిడ్డలందరూ ఆ విధముగా దేవుణ్ణి హత్తుకొని దేవుని యందు నిలిచి ఉండి జయం వెంబడి జయం పొందుకుందరుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ప్రభువా, బిడ్డలను మీ పాదములతో పెడుతున్నాం నాయన. వారు ఏ అవసరత నిమిత్తమై మీ వైపు చూస్తున్నారో, ఏ అవసరత నిమిత్తమై మీ పాదములతో విజ్ఞాపన చేస్తున్నారో, అయ్యా క్రీస్తు యేసు మహిమార్థము మీరు మాకు జయమునిచ్చే దేవా, వింటున్న బిడ్డలందరికీ మీరు జయమునివ్వండి ప్రభువా. వింటున్న బిడ్డలందరికీ మా ప్రభువా ఆశీర్వాదములు మెండుగా దయచేయండి ప్రభువా. వింటున్న బిడ్డలందరూ కుటుంబాలుగా మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని హత్తుకొని ప్రభువా జయం వెంబడి జయము వారు పొందుకుంటూ మీకు సాక్షులుగా జీవించే కృప దయచేసే దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.